నరహత్య చేయవద్దని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే పాత నిబంధనలో నరహత్య చేయవద్దు అని చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా. అయితే నేను చెప్పేది ఏమనగా, అంటే క్రీస్తు చట్టం ఇది. క్రీస్తు చట్టం ఏమంటుందంటే, నేను చెప్పేది ఏమనగా, తన సహోదరుని చూసి తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడును దేనికి అంటే విమర్శ అంటే ఏంటి? తీర్పు. తన సహోదరుని చూసి వ్యర్థుడు అంటే ఏంటి? చాలా మంది యూజ్లెస్ పిలో అంటారు కదా, అంటే పనికిరాని వాడా. వ్యర్థుడు అంటే పనికిరానివాడు, వ్యర్థుడు అంటే దేనికి పనికిరానివాడు అని అర్థం అని అంటారు కదా. కోపపడితేనే అక్కడ కోపపడ్డాడు. ఎవరు? ద్రోహులారా అని కోపపడ్డాడు. అక్కడే ఆగిపోయాడు ఆయన. ఎవరు? మోసే అహరోనులు అక్కడే ఆగిపోయారు. మరి ఇప్పుడు క్రొత్త చట్టం, క్రొత్త నిబంధనలో కోపపడితే చాలు ఎక్కడికి వెళ్తారంట? విమర్శ అంటే ఏంటి? తీర్పు. తర్వాత వ్యర్థుడా, దేనికి పనికిరానివాడా, యూజ్లెస్ ఫెలో అన్నామనుకో, మహాసభ అంటే దేవుని పాదపీఠం తీర్పు ఒకటి ఉన్నది. ఇదేమో మామూలు తీర్పు, భూలోకంలోనే తీర్పు. కానీ అక్కడ మహాసభ, దేవుని సభకి వెళ్తారు. తర్వాత మూడవదిగా మోషే గారు ఏమన్నారు? ద్రోహి అన్నందుకు అక్కడే ఆగిపోయాడు ఆయన. ఇక్కడ కనుక మనం మన సహోదరుని చూసి ద్రోహి అంటే నరకానికి పోతామంట. ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేదు. ఇక్కడ మనం కనుక ఒకరినొకరు ద్రోహులారా. ఈ రోజుల్లో ఏ పాస్టర్ గారు వెళ్తాడో తెలీదు, ఏ విశ్వాసం వెళ్తాడో తెలీదు. మరి ఎవరు వెళ్తారో? మరి ఈ చట్ట ప్రకారంగా చూస్తే నాకు తెలిసి ఎవరు వెళ్ళరనుకుంటున్నాను నేను. కోపపడితేనే ఎంతమంది మీద ఎంతమంది కోపపట్టలేదు.